దేవుని యొక్క ప్రవక్తలు ఎక్కడున్నారు? I heard about one great William Branham, a man of God. గొప్ప దైవజనుడైనటువంటి విలియం బ్రాన్హమ్ గురించి నేను విన్నాను. A man who attended his meetings in Bombay told me this. ఆయన మీటింగుకు హాజరైనటువంటి ఒక వ్యక్తి బాంబేలో నాకున్నాడు. 1954. 1954వ సంవత్సరం Brother William Branham came to the meeting. విలియం బ్రాన్హమ్ గారు ఆ యొక్క కూడికకు వచ్చినప్పుడు Preached a short sermon. చిన్న సందేశాన్ని అందించారు. Suddenly he said, అతను అన్నాడు, the angel of God is here. దేవుని యొక్క దూత మన మధ్యలో ఉన్నది. Holy Spirit is here. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. And he looked at the people. ప్రజలను చూసి Suddenly he said, వెంటనే ఆయన అన్నారు, there is a man who has been carried into this meeting. ఒక వ్యక్తిని యొక్క కూడికకు తీసుకుని వచ్చారు. Almost dead. అతడు చనిపోయాడు. But అయితే God is touching him now. ఇప్పుడు దేవుడు అతనిని ముట్టుచూ ఉన్నాడు. They looked around. అంతా చూశారు. There was nobody. అక్కడ ఎవరు కూడా లేరు. But slowly, మెల్లగా his interpreter pushed him to the front. తనకు తర్జుమా చేసే అతను ముందుకు నెట్టాడు. There, near under the platform, they kept a man like that. అలాంటి ఒక వ్యక్తిని ఆ యొక్క ప్లాట్ఫామ్ క్రింద ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. And William Branham said, విలియం బ్రహ్మం అన్నారు, this is the man. ఈ వ్యక్తే. Immediately he stood up. అతను లేచి నిలబడ్డాడు. He looked at the balcony. ఆ బాల్కనీలో చూశాడు. And Sheila. షీలా, Where is Sheila? He said. షీలా ఎక్కడున్నారు? There was a girl అక్కడ ఒక అమ్మాయి ఉన్నారు. dying of tuberculosis. క్షయరోగంతో బాధపడుచున్నారు. Only skin and bone. ఎముకలు చర్మంతోనే ఉన్నది. Almost gone. సమస్తము And కోల్పోయారు. he said, Sheila, ఎక్కడా షీలా? God heals you. షీలా, నిన్ను దేవుడు Then స్వస్థపరుస్తాడు. she stood up. ఆమె లేచి నిలబడింది. God showing him everything. దేవుడు సమస్తాన్ని చూపిస్తూ ఉన్నాడు. We must ask her for such a ministry. ఇలాంటి సేవను కావాలని దేవుని యొద్ద మీరు కోరుకోండి. If you want the gift of prophecy,